దేవుని స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘననామములో ఈ ఉదయకాల దైవ ధ్యానాల కొరకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఉదయం ప్రశాంతంగా కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మీ హృదయములకు, మనసులకు, మీ కుటుంబంలో ఉన్న ప్రతి వారికి గొప్ప ఆశీర్వాదాలు, మేలు కలగాలని మా ప్రార్థన. ఈ ఉదయం మత్తయి శుభవార్తలో మరి ప్రభు చెప్పిన కొన్ని మాటలు. ప్రభు శిష్యులను ఏర్పాటు చేసుకొనుట. ప్రథమ శిష్యులను ఆయన మత్తయి శుభవార్త 10వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు 12 మందిని ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ప్రభు శిష్యులను ఏర్పాటు చేసుకున్నట్లో ఒక గంభీరమైన ఉద్దేశం కలిగి ఆయన ఉన్నారు. ఆ వచనం ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఆయన మరి 10వ అధ్యాయంలో ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి వారికి కొన్ని అధికారాలు ఆయన ఇచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారమును ఇచ్చను. ప్రభు అయిన యేసయ్య ఎప్పుడు మాట్లాడినా అధికారం కలిగిన వాడిగా ఆయన మాట్లాడారు. ఆయనే ఆ అధికారమును శిష్యులకు ఆయన డెలిగేట్ చేశారు. ఆ విషయం మనం గమనిస్తూ ఉన్నాం. అపవిత్రాత్మల మీద కానీ, అనారోగ్యాల మీద కానీ, అడ్డంకుల మీద కానీ, అరిష్టాల మీద కానీ ఆయన శిష్యులు ప్రార్థించినప్పుడు అవన్నీ కూడా మరి తొలగిపోయినట్లుగా గమనిస్తూ ఉన్నాం. ఈ అధికారం దేవుని వలన కలిగిన పరలోక అధికారం. లూకా సువార్తలో 8వ అధ్యాయంలో 2వ వచనంలో కూడా ప్రభు ఆయన యొక్క సువార్త ఉద్యమంలో వెళ్ళినప్పుడు మరి ఇక్కడ మనం గమనిస్తున్న 8:2లో అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని మరియా అనువారు అనే వాక్యం ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. అనగా అపవిత్రాత్మల నుండి విడుదల చేయబడిన వారు. అంతకుముందు వారి యొక్క హృదయంలో అశాంతి, వారి మనసులో ఎంతో విచారం, వారి శరీరంలో రుగ్మతలు, వారి ఆలోచనలో కల్మషాలు, భయంకరమైన పరిస్థితిలో ఉన్న ఒక వ్యక్తిని కూడా ఇక్కడ చెప్పారు. ఆమె పేరు మగ్దలేని మరియా. ఆమె చాలా అందమైన స్త్రీ అని చరిత్రలో మనం గమనిస్తున్నాం. తాను అసాంఘిక కార్యక్రమాల్లో నియమై ఆ యొక్క బెత్సేదా ప్రాంతంలో ఉండుండగా 7 దయ్యములు భయంకరమైన ఆ యొక్క స్థితిలోనికి ఆమె వెళ్ళగా ప్రభు పాదముల యొద్ద ఆమెకు విడుదల కలిగి ఆ దయ్యముల వలన ఎలా పీడించబడిందో, ఎలా ఆత్మ, ప్రాణ, దేహములు, ఆత్మ తనకున్న ఆ యొక్క మనస్సు అవన్నీ కల్మషమైపోయి తన జీవితంలో ఒక వ్యక్తిగా కాకుండా తన జీవితంలో ఒక మరి తీసివేయబడిన ఒక భయంకరమైన ఆ యొక్క కళంకం కలిగిన ఒక వ్యక్తిగా తయారు చేయబడిన ఆమె ప్రభు చేత ఎప్పుడైతే దురాత్మలు పారిపోయినవో తన జీవితంలో పరిశుద్ధత, నీతి, దేవుని సహాయము, దేవుని నడిపింపు,
దేవుని ఆనందము, సంతోషం. దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం, దేవుని రాజ్యము భోజనము పానము మాత్రమే కాదు, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందం అయి ఉన్నది అని. అవి ఈ స్త్రీలో ప్రవేశించినాయి. అంతకుముందు గందరగోళంగా ఉన్న స్త్రీ ఈనాడు గంభీరంగా ఆమె ఉండగలిగింది. అంతకుముందు సమాజానికి దూరంగా అసాంఘిక కార్యక్రమంలో ఉన్న స్త్రీ ఈనాడు బాహాటంగా రాగలిగింది. అంతకుముందు ప్రభువుని ఎరుగని స్త్రీ ఈనాడు ప్రభు ముందు నడుస్తూ ఉంది. అంతకుముందు ప్రభు శక్తిని ఆశ్రయించని ఈ స్త్రీ ఈనాడు తన శరీరములో, తన ఆత్మలో, మనసులో ప్రభు శక్తి కలిగి, ఇదిగో 7 దయ్యములు నుండి నన్ను విడుదల చేసిన ఈ ప్రభువుకి నా జీవితాంతం కూడా నేను విధేయురాలుగా ఉంటాను అని చెప్పి చివరి వరకు ప్రభు ఆ యొక్క సిలువ వేయబడినప్పుడు అక్కడ ఉన్నది, ప్రభు ఆయన 3వ దినమున లేచినప్పుడు మొదటిగా సమాధిని దర్శించిన స్త్రీ ప్రియులారా. కాబట్టి ప్రభువులో ఆ అధికారము, ఆ శక్తి ఉన్నది అని ఈ ఉదయకాలం చూస్తున్నాం. ఆయన వెంబడించిన ఆ యొక్క శిష్యులకైతేనేమి, స్త్రీలకైతేనేమి ఆ అధికారమును, శక్తిని ఆయన ఇవ్వగలిగిన ప్రభు అని ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం. ఓ చిన్న ఉదాహరణతో నేను ఈ ఉదయకాల ధ్యానాల్ని ముగిస్తూ ఉన్నాను. పోలాండ్ దేశస్థుడు, ఆయన పేరు బ్రదర్ ఆండ్రూ, ఈస్టర్న్ యూరోప్. తన జీవితంలో టీనేజ్ వరకు కూడా ఏదో ఒక కోల్పోయిన వ్యక్తిగా, నిరాశలో ఉండిన వ్యక్తిగా, ఎప్పుడు తన జీవితంలో నవ్వినవాడిగా, ఆనందించినవాడిగా, ఫ్రెండ్స్తో వెళ్ళినవాడిగా లేడు. తన తల్లి ఎంతో ప్రార్థన పర్రాలు. ఓ రాత్రి తన కొరకు ఈ యొక్క వాక్యాన్ని తాను చదువుతూ ఉంది. దేవుడు శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు నాన్న, వారికి అధికారం ఇచ్చాడు. ఇంకా కొంతమంది లోకస్తులను ఏర్పాటు చేసుకున్నాడు. వారిలో ఉన్న నిరాశను పోగొట్టాడు, వారిలో ఉన్న అపవిత్రాత్మలను పోగొట్టాడు అని చదువుతూ ఉంటుంటే ఆ రాత్రి ఆ మాటలు ఆయన జీవితంలో అవి ముద్ర వేసినాయి. ఉదయం లేచినప్పుడు అమ్మ నాకు ఆ మాటలు కావాలని ఆ వాక్యాన్ని చదవటం ప్రారంభించాడు. ఆ వాక్యాలని చదవగా ఆ వాక్యాలు ఆయన హృదయంలోనికి వెళ్ళి ఆయనను రూపాంతరం చేసే దేవుని వాక్యం మార్చబడింది. దేవునికి స్తోత్రం. ఈనాడు నిరాశగా ఉండిన అతను నిరీక్షణ ఆస్పదంగా మార్చబడ్డాడు. వారి బలహీనత చేత నింపబడిన అతను బలవంతుడిగా, క్రీస్తు యేసునందు బలవంతుడిగా మార్చబడ్డాడు. అందుకని దేవుని వాక్యం మీద ప్రేమ పెంచుకున్నాడు. దివారాత్రాలు దేవుని వాక్యాన్ని చదవటం ప్రారంభించాడు. తన జీవితంలో 1950వ సంవత్సరంలో తాను ఒక నిర్ణయం తీసుకున్నాడు. అప్పటి నుండి తన జీవిత చివరి దినాల వరకు కూడా ఏ వాక్యము అతనును ప్రేరేపించిందో, ఏ వాక్యం ద్వారా సంతోషపరచుడయ్యాడో, రక్షించబడ్డాడో, ఆ వాక్యాన్ని ప్రపంచమంతా పంచిపెట్టాలని ఆశపడ్డాడు. అందుకని ఆయనకి బ్రదర్ ఆండ్రూ గాడ్స్ మెసెంజర్ అనే నామకరణ చేయబడింది.
రొమేనియా, రష్యా అనేక ప్రదేశాలకి తన శక్తి వంచన లేకుండా శక్తి కలిగిన దైవ గ్రంథాలని తీసుకెళ్ళి పంచగా రొమేనియా దేశంలో గొప్ప ఉద్యోగం కలిగేది. 1995 సంవత్సరంలో గ్లోబల్ కన్సల్టేషన్ అండ్ వరల్డ్ ఇవాంజలిజం అని కొరియాలో జరిగినప్పుడు దేవుని కృపను బట్టి నేను హాజరయ్యాను. అక్కడ రొమేనియా అనగా కమ్యూనిస్ట్ దేశం, అక్కడి నుంచి కంటింజెన్సీ అంటే కొన్ని వందల మంది వచ్చారు. కొంతమంది ఒక స్త్రీ అయితే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కన్నీటితో ఏడ్చి ఈ వాక్యం దొరకనప్పుడు నా జీవితం అది ఒక మరి చీకటిగా ఉన్నది. ఈనాడు ఈ వాక్యము నన్ను బ్రతికించింది. నీ వాక్యమే నన్ను బ్రతికించను, నా బాధలో అదే నెమ్మది కలుగజేసిందని గంభీరమైన సాక్ష్యం చెప్తే ఆడిటోరియంలో ఉన్న వాళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరుగా కన్నీటి పర్వతం అయ్యారు. దేవుని స్తోత్రం. ఆ రకమైన శక్తి, ఆ రకమైన బలం దేవుని వాక్యం ద్వారా ఈ రోజున ఉదయకాల ధ్యానాల్లో ఉన్న నీ కలగాలని, మీ కుటుంబానికి కలగాలని, నీ హృదయానికి కలగాలని ఈ మాటలు మీకు అందిస్తూ ముగిస్తూ ఉన్నా. దేవుడు మిమ్మల్ని ఎంతో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. మహోన్నతుడైన మా గొప్ప తండ్రి, స్తోత్ర వందనాలు ప్రభా. ఈ ఉదయకాల ధ్యానం ద్వారా నీ శక్తిని, నీ బలమును మా మీద కృమరించావు. స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ఉన్నాం మా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానం మనందరికీ ప్రత్యేకంగా ఈ ఉదయకాల ధ్యానాల్లో పాల్గొన్న ప్రతి వారికి ఆ శక్తి బలము కలుగును గాక. ఆమేన్.